క్యాప్సికమ్, క్యారెట్ ఫ్రై ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇలా క్లియర్‌గా చూపిస్తాను. వీడియో అనేదైతే ఫస్ట్ టు ఎండ్ వీడియో అనేదైతే స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది. సో, హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు వీడియోలో క్యాప్సికమ్ ఫ్రై ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో క్లియర్‌గా చూపిస్తాను. సో, ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. సో, నీట్‌గా వాష్ చేసి పెట్టి క్యాప్సికమ్ అయితే కట్ చేశాను. అలాగే చిన్నగా క్యారెట్ అనేదైతే కట్ చేశాను. చిన్నగా ఉంటేనే టేస్ట్ అనేదైతే చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి కూడా కట్ చేసి తీసుకున్నాను. అలాగే ఆనియన్స్. సో మనం ఫస్ట్ అయితే స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి 4-5 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైనాక జీలకర్ర, ఆవాలు వేసుకొని చిటపటన్నాక మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు. జస్ట్ కొంచెం లైట్గా ఫ్రై అవుతుంటే సరిపోతుంది. ఇలా కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి క్యారెట్ ముక్కల్ని వేసుకొని ఆయిల్ మొత్తం పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా కలపడం వలన ఏంటంటే ఆయిల్ పట్టి క్యారెట్ అనేది మంచిగా కలుపుతుంది. ఫ్రై కావాలంటే ఒక 2 మినిట్స్ మూత పెట్టి తీసి చూస్తే ఆల్మోస్ట్ మనకు క్యారెట్ అనేది అయితే ఫ్రై అయిపోతుంది. సో నేను ఇంట్లో అప్పటికప్పుడు పట్టి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఏంటంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంతసేపు కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసుకొని ఆయిల్ మొత్తం పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో మనకు ఒక 7 మినిట్స్ అయితే మూత పెట్టి తీస్తేనైతే క్యాప్సికమ్ ఆల్మోస్ట్ మనకి ఫ్రై అయిపోయింది. సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. క్యారెట్ అండ్ క్యాప్సికమ్ ఉడికిందా లేదా అని చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా ఒక 2 మినిట్స్ ఇలా ఉంచాకనైతే ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ అనేది అయితే వేస్తున్నా. మీరు తినేదాన్ని బట్టి అయితే అడ్జస్ట్ చేసుకోండి. సో పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఎక్కువ కారం అయితే వేస్తలేను. 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే కారం వేసి ఒకసారి ఉప్పు కారం పట్టేలాగా కలుపుకొని మూత పెట్టుకొని 2 మినిట్స్ వరకు మూత తీసి చూడండి. క్యాప్సికమ్ అయితే మంచిగా ఉడికిందన్నట్టు. సో అప్పటికప్పుడు పట్టి పెట్టుకున్న ధనాలు, జీలకర్ర పొడిని అయితే వేస్తున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పొడి వేస్తే. సో ఫైనల్లీ అయితే కొత్తిమీర వేసుకొని కలబెడుతున్నాను. సిమ్లో పెట్టుకొని ఇంకొక 2 మినిట్స్ ఉడకనిస్తే కర్రీ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. సో 2 మినిట్స్ తర్వాతకైతే చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది. చూడడానికి చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకుంటుంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు. సో ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.